హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన స్టడీ సర్కిల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సింప్లిఫికేషన్ నుండి. ఈరోజు మనం 15th వీడియో చేస్తున్నాం. 15th వీడియో ఈరోజు మోడల్లో 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ఈక్వల్ టు ఎంత. మన వీడియోలో ప్రతిసారి ఒక విషయం చెప్పుకుంటాం. అసలు ఒరిజినల్గా ఎలా చేస్తాం మొత్తం కూడేస్తాం. ఓకే, మనకి ఎప్పుడు కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే ఇది కూడిక కాబట్టి అది అంతే కదా అంటారు. కాకపోతే ఒరిజినల్ వే ఎప్పుడు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే టయానికి మనకి ట్రిక్స్ గుర్తుండకపోతే మనకు అదే దిక్కు అవుతుంది కాబట్టి. ఆన్సర్ ఇది ఒరిజినల్గా. దీన్ని డిఫరెంట్ ట్రిక్స్ ద్వారా ఎలా చేయాలో మనం చూద్దాం. ఫస్ట్ మనం యూనిట్ డిజిట్ చూద్దాం. యూనిట్ డిజిట్ మెథడ్ ద్వారా. యూనిట్ డిజిట్ అంటే ఏంటి? ఒకట్ల స్థానాన్ని మనం ఎప్పుడు కూడా యూనిట్ డిజిట్ అంటాం. యూనిట్ డిజిట్ అంటే ఒకట్ల స్థానాలు మొత్తం కూడితే అంత వస్తుంది అంత అనమాట. ఇవన్నీ ఒకటి స్థానాలే కదా. అంత 16 వచ్చింది. 16 వచ్చినప్పుడు అంతే కదా, 4 4 16. 16 వచ్చినప్పుడు ఇందులో యూనిట్ డిజిట్ ఎంత? 6. దీన్ని తీసుకుంటాం. దీన్ని తీసుకొని మన ఆప్షన్స్లో ఏది 6 వస్తే అదే ఆన్సర్ అన్నమాట. అంతే కదా. ఇలా ఇది ఒక మెథడ్. ఇలా కూడా చేయొచ్చు. డిజిటల్ సమ్ మెథడ్ అని కూడా ఒకటి ఉంటుంది. డిజిటల్ సమ్ మెథడ్ అంటే మొత్తం అన్నిటిని టోటల్ చేసేయాలన్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో డిజిటల్ సమ్ మెథడ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు 4 4 16. ఇది ఎలా అంటే 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 అంటే 16. 16ని మళ్ళీ ఎలా రాసుకుంటాం అనుకుంటున్నారు? 1 ప్లస్ 6 అంటే 7. దీనిది 7 వచ్చిందనమాట. 7 ప్లస్ దీనిది 12. 3 4 12. 12 అంటే 1 ప్లస్ 2 అంటే 3. అది 8కి 8. 8కి 8, 4కి 4, 10. ఈ 10 ఎలా 7 ప్లస్ 3 10. ఈ 10 ఎలా రాసుకోవచ్చు అంటున్నారు? 1 ప్లస్ 0 ఎంత? 1. 1 ప్లస్ 8 ప్లస్ 4. 1 ప్లస్ 8 9. ఈ డిజిటల్ సమ్ మెథడ్లో ఎప్పుడు కూడా 9 ఈక్వల్ టు 0, 0 ఈక్వల్ టు 9. 0 వచ్చినప్పుడు మన అవసరాన్ని బట్టి దాన్ని 9 కింద రాసుకోవచ్చు. 9 వచ్చినప్పుడు దాన్ని 0 కింద కన్సిడర్ చేయొచ్చు. అంటే ఈ 9 వాల్యూ 0 అంటే మనకు మిగిలింది ఎంత? 4 మిగిలింది. అంటే ఇది మొత్తం మనం డిజిటల్ సమ్లో చేస్తే మనకు వచ్చిన వాల్యూ 4 వచ్చింది. ఈ 4 వీటిల్లో సేమ్ ఇదే విధంగా మనం మల్టిపుల్ ఆన్సర్లను కూడా మనం చేసినప్పుడు ఏది 4 మిగిలితే అదే అన్నమాట. ఓకే, 9 డిజిటల్ సమ్ మెథడ్ ప్రకారం 9ని మనకి ఎప్పుడు 0 కింద కన్సిడర్ చేస్తాం. అంటే తీసేద్దాం. అంటే ఇంకా ఎంత? 3 5 8, 8 4 12. 12 అంటే 1 ప్లస్ 3 1 ప్లస్ 2 3. 9 తీసేస్తాం. 3 4 7, 7 4 11. 11 అంటే 1 ప్లస్ 1 అంటే 2. దీని టోటల్ 2 వచ్చింది అన్నమాట. ఇది 9ని 0 కింద కన్సిడర్ చేస్తాం. 3 6 ఎంత? 9 అయింది. మళ్ళీ 2 0లే అంటే ఎంత? 4 మిగిలింది. అంటే 4. అంటే ఎప్పుడు కూడా ఆన్సర్లో మొత్తం అన్ని ఆప్షన్లు చెక్ చేసుకోవాలి. ఇంకోటి కూడా 4 వచ్చే అవకాశం ఉంటుంది. మనకు మామూలు టోటల్ 4 రావాలి. 90% ఇది అవ్వే అవకాశం ఉందన్నమాట. ఓకే, దీని పక్కన పెట్టి డి కూడా చూసుకుంటాం. 9 0 కింద కన్సిడర్ చేస్తాం. 4 3 7, 7 2 9 అంటే దీని టోటల్ 0 వచ్చిందంటే ఆన్సర్ ఇది అన్నమాట. ఈ వేలో కూడా చేయొచ్చు డిజిటల్ సమ్ మెథడ్. ఒకవేళ ఇక్కడ మీకు ఇంకా కొంచెం కొద్ది స్పీడ్గా చెప్పాను, ఇంకా అర్థం అవ్వకపోతే మన ఛానల్లో డిజిటల్ సమ్ మెథడ్ గురించి ఫుల్ వీడియో చేసాం. యూనిట్ డిజిట్ గురించి ఫుల్ వీడియో చేసాం. ఓకే, అందులో చూడండి. నెక్స్ట్ దీన్ని ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. ఈ మొత్తం ఎన్ని 4లు ఉన్నాయి?
మొత్తం 4 4లు ఉన్నాయి. ఓకే, ఈ మొత్తం 3, ఈ మొత్తం 2, ఇది 1. ఓకే, ఈ మెథడ్ ఇప్పుడు అంటే మనం ఇది ఎలా చేస్తామంటే 4 3 2 1 ఉంది కదా, డిసెండింగ్ ఆర్డర్లో చేస్తామన్నమాట. అంటే పెద్దదానికండి చిన్న వరకు కంప్లీట్ చేస్తాం. ఇక్కడి నుండి మొదలుపెట్టి చేస్తాం. 4 3 2 1 అంటే ఫస్ట్ 4, ఈ 4 ఉంది కదా, ఈ 4తో ఈ యూనిట్ డిజిట్ వాల్యూని గుణిస్తాం. 4 4 16, 4 4 16 అంటే 6. ఇంకా 1 ఉంది కదా, ఈ 1 ఈ 3 దానిపైన వేసుకుంటాం. ఓకే, 3 4 12, 12 ప్లస్ 1 13 అంటే 3. ఓకే, ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ వేసుకున్నాం. 2 4 8, 8 ప్లస్ 1 9. 4 1 4. ఇది మన ఆన్సర్. అంటే ఇన్ని మెథడ్లో చేయొచ్చు అనమాట. అంటే మన ఎప్పుడు ఫోకస్ కూడా ఆప్షన్స్ మీద కూడా ఫోకస్ చేసి ఉండాలి. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ టైంలో ఎంత స్పీడ్గా ఎంత తక్కువ టైంలో చేస్తే అంత మంచిదన్నమాట. ఎందుకంటే అన్ని సమ్స్ ఈజీగా ఉండవు, కొన్ని సమ్స్ టఫ్గా ఉంటాయి. ఈ టైం అందులో ఆ టైం ఇందులో కవర్ చేసుకోగలగాలి. అలాంటప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకే, ఈ మోడల్లో ఇంకా కొద్దిగా ఈ మోడల్ చూద్దాము. ఈ మోడల్లో సెకండ్ లెక్క అన్నమాట. 5s అన్నీ కూడా మనం దీని ఒరిజినల్ మెథడ్ అవసరం లేదనుకుంటున్నాను. కూడియడం అదొక మెథడ్. మామూలు అది ఎప్పుడు ఒరిజినల్గా మనం ఎప్పుడు కూడా అందరికీ తెలిసిన విధానం. తర్వాత యూనిట్ డిజిట్ ఎలాగా 5 మొత్తం ప్లస్లు కాబట్టి 1 2 3 4 5, 5 5లు, 5 5లు ఎంత, 5 × 5 25. డిజిటల్ యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. అంటే లాస్ట్లో ఏది 5 వాల్యూ వస్తే దాన్ని మన ఆన్సర్ కింద కన్సిడర్ చేయొచ్చు. అంటే యూనిట్ డిజిట్లో మెథడ్లో చూసుకుంటే ఇది కానీ మనకు ఆన్సర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకే, కానీ క్లారిటీ లేదు. ఈ 2 కాదు, అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి. తర్వాత డిజిటల్ సమ్ మెథడ్ కూడా ఒకసారి చూద్దాం. ఎంత, 4 5లు 20, 20ని 2 + 0 కింద రాసుకుంటే అంటే 2 ప్లస్ 5 5లు 25, 25ని 2 + 5 కింద రాసుకుంటే 7 7 ప్లస్ 15ని 6 కింద రాసుకుంటాం, ప్లస్ 10ని 1 కింద రాసుకుంటాం, ప్లస్ 5 7 ప్లస్ 2 9 అంటే 0 కింద కన్సిడర్ చేస్తున్నాం. అంటే 5 6 11 అంటే 12, 12 అంటే 1 + 2 3 అన్నమాట. అంటే మనకి ఏది 3 వస్తే అదే మనకి ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ఈ 2 కాబట్టి దీనికి తీసేస్తే ఇంకెంత ఉంది, 6 3 9 కొట్టి పరిస్తాం. 7 5 12, 12 1 13, 13 అంటే ఇది టోటల్ 4 వచ్చింది. ఇది చూద్దాం. 6 6 12, 12 అంటే 1 + 2 = 3 అంటే మన ఆన్సర్ ఇదన్నమాట. 6 1 7 2 5. ఓకే, మన ఆన్సర్ అయిపోయింది. కానీ ఇంకో మోడల్ ఉంది కదా, అందులో కూడా చేసేద్దాం. అంటే మనకి ఏదో ట్రిక్ అటైనా గుర్తుకొస్తుంది కదా, 4 5 చెప్పుకొని ఉంటాయి. ఓకే, డిజిటల్ సమ్ మెథడ్ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. ఒకటి మటు బాగా గుర్తుపెట్టుకోండి, ఇందులో 9 = 0, 0 = 9. ఇది మటు చాలా ఇంపార్టెంట్ డిజిటల్ సమ్ మెథడ్లో. ఓకే ఓకే నెక్స్ట్ ఇవన్నీ 4, ఇవన్నీ 5, ఇవన్నీ 3, ఇవన్నీ 2, ఇది 1. మనం ఎప్పుడు కూడా ఈ ఆర్డర్లో రాసుకుంటాం. 5 4 3 2 1 ఇలా చేసుకెళ్ళాలి. అంటే ఫస్ట్ 5 నుండి 5 5లు 25, 5 5లు 25 అంటే ఇంకా 2 మిగిలింది. 4 5లు 20 అంటే 22 ప్లస్ 2 22 2 3 5లు 15 ప్లస్ 2 17 1 2 5లు 10 ప్లస్ 1 11 1 ఉంది.
5 ఒకటి 5 ప్లస్ 1 6 ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఇదే మోడల్లో డిఫరెంట్ లెక్క చూద్దాం. ఇంకా టఫ్నెస్ పెంచుదాం. ఇందులో కొంచెం మోడల్ మార్చాం అన్నమాట. ఇప్పుడు దాకా డైరెక్ట్ అంకెల్లో ఉన్నాయి. ఇప్పుడు పాయింట్లు 0.3333, 0.33, 0.33, 0.3 ఈక్వల్ టు ఎంత అవుద్ది? ఓకే, నాకు తెలిసి అందరికీ కూడా దీని ఒరిజినల్ మెథడ్ తెలుసు అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ యూనిట్ డిజిట్ మెథడ్ చూద్దాం. ఓకే, యూనిట్ డిజిట్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ఎంత 3 6 9 12 అంటే 2 లాస్ట్ 2 వచ్చింది. ఆన్సర్ ఇది అనుకుంటే మాత్రం పక్కాగా తప్పే. ఎందుకంటే ఇది పాయింట్లో ఉంది. పాయింట్లో ఉన్నప్పుడు మనకి ఎలా వస్తుంది అందరికీ తెలిసిన విషయమే కదా. మనం దీన్ని మామూలు కూడుతున్నాం అనుకుందాం. 0.33 0.33 0.3 అంటే దీని ప్లస్లో ఇది 0 ఇది 0 ఇది 0 ఇది 0 ఇది 0 ఇది 0 అంటే 3. అంటే దీని యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఎప్పుడు కూడా ఇలా పాయింట్లో వచ్చినప్పుడు మటుకి యూనిట్ డిజిట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మటుకి చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఓకే, అంటే ఇందులో 3 దేనికి ఉంది? దీనికి 100% ఆన్సర్ ఇదే. అలా అన్నమాట. ఫస్ట్ ఆన్సర్ ఇదే. ఓకే, డిజిటల్ సమ్ మెథడ్ కూడా దీని మీద ట్రై చేద్దాం. డిజిటల్ సమ్ మెథడ్ ఎంత? 4 3 12 అంటే 3. ఓకే, 3 3 9 అంటే ఇది 0 ఇది 6 6 ప్లస్ 3 9 అంటే ఇది కలిపి పోయింది. అంటే ఇంకెంత పోయింది? 3 మిగిలింది. మనకి ఇందులో రావాల్సింది 3. చూద్దాం దేనికి 3 వస్తుంది, దీనికి వస్తుందో లేదో. ఫస్ట్ దీన్ని పక్కన పెడదాం. ఆన్సర్ ఇదే కాబట్టి వెనక చేసుకోవద్దాం. ఓకే, ఇది కొట్టేద్దాం. కొట్టేసాం. 6 ప్లస్ 2 8 8 ప్లస్ 1 9 పోయింది. అంటే 2 మిగిలింది. దీన్ని 2 వచ్చింది. 1 8 9 అంటే పోయింది. ఇదంతా 9 పోయింది. అంటే 2 ప్లస్ 5 7. ఇది 5. డిజిటల్ సమ్ మెథడ్ ఒకసారి చూడండి, మీకు క్లారిటీ లేకపోతే. అందుకే నేను పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఫస్ట్ లెక్క బాగా చేశాను కానీ ఎందుకంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండలేం కదా, వీడియోలో ఎందుకు పెరిగిపోతూ ఉంటుంది. 3 అంటే డిజిటల్ సమ్ మెథడ్ కూడా ఇది ఆన్సర్. ఓకే, 2 వాటిలో చూసాం. మూడోది ఇదన్నీ 4 ఉన్నాయి, ఇవన్నీ 3 ఉన్నాయి, ఇవన్నీ 2 ఉన్నాయి, ఇవన్నీ 1 ఉంది. అంటే ఇది ఎప్పుడు కూడా ఇందాక డిసెండింగ్ ఆర్డర్లో చేసుకున్నాం. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో చేయాలి. ఇది 1 2 3 4 అంటే ఇలా ఇటు 1 నుండి మొదలెట్టి చేయాలి. ఇందాక మామూలు పాయింట్లో నార్మల్ ఉన్నప్పుడు వెనక 4 నుండి మొదలెట్టి లేదా 5 నుండి మొదలెట్టి 1కి వెళ్ళి, ఇప్పుడు 1 నుండి మొదలెట్టి ఎండింగ్కి రావాలి. అంటే చూద్దాం. 1 3 2 3 6 3 3 9 4 3 12. ఇందులో ఏది పెద్ద పాయింట్లు ఎక్కువ ఉన్నాయి? దీనికి. అంటే 4 స్థానాల తర్వాత పాయింట్ ఉంది. ఇంకా ఉన్నాయన్నా అవసరం లేదు. దీంట్లో చూసుకుంటాం. అంటే 1 2 3 4 స్థానాల తర్వాత పాయింట్ పెట్టేసుకుంటున్నాం. అంతే, ఆన్సర్ వచ్చేసింది. ఇలా చేసుకోవాలి. కాకపోతే యూనిట్ డిజిట్ చేసుకున్నాం బట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర మనం చేసుకోవాలి. లేకపోతే ఒకదాన్ని పెట్టి ఇంకోటి పెట్టేసి హ్యాపీగా ఫీల్ అయిపోతాం. ఓకే, ఇంకో మోడల్ చూద్దాం. ఇందులో సేమ్ మోడల్ ఇంకోటి చూద్దాం. సేమ్ మోడల్ సేమ్ అన్నమాట. యూనిట్ డిజిట్ ఆల్రెడీ చెప్పాం కదా. యూనిట్ డిజిట్ ఇందులో ఏమొస్తుందో మీరు ఆలోచించాలి. యూనిట్ డిజిట్ 6 వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆన్సర్ ఇది. సెకండ్లో చేసుకునే 1 సెకండ్ 2 సెకండ్స్లో ఆ క్వశ్చన్ కంప్లీట్ చేసుకోవడం. ఇంకా అది అదే ఇది ఒక మోడల్. లేదంటే డిజిటల్ సమ్ మెథడ్ ఎంత? 5 6 30 అంటే 3, 12 అంటే 3, 18 అంటే 9 అంటే 0, 24 అంటే 6 6 కదా, 6 4 24,
24 అంటే 6, ఇది 6 అంటే 3 + 6 9 అంటే 0 0 అంటే టోటల్ 0 వచ్చింది డిజిటల్ సమ్ మెథడ్లో. ఓకే, ఒకసారి డిజిటల్ సమ్ మెథడ్ కడదాం. నేను ఇట్లకి ఇది లాస్ట్లో కట్టుకుందాం. మరి 6 3 0 అయిపోయింది కదా. 8 2 10 10 5 15 15 4 19 19 అంటే 10 అంటే 1 10 15 5 20 22 25 అంటే 7 అంటే ఇది 1. 6 3 9 9 5 2 7 7 2 9 అంటే ఇది 0 అంటే మన ఆన్సర్ ఇది డిజిటల్ సమ్ మెథడ్ ప్రకారం. కూడా ఇంకో మెథడ్ ఎన్ని ఉన్నాయి, 5 2 3 4 1. ఇది మనం ఎలా చెప్పాం, అసెండింగ్ ఆర్డర్లో చేసుకోవాలని చెప్పాం. 1 2 3 4 5కి చేసుకోవాలని చెప్పాం కదా. అంటే 1 6 6 2 6 12 అంటే ఇక్కడ 1 ఉంది. 3 6 18 19 + 1 19 ఇక్కడ 1 ఉంది. 4 6 24 + 1 25 ఇక్కడ 2 వచ్చింది. 5 6 30 + 2 32. ఇందులో పెద్ద ఎక్కువ స్థానాల తర్వాత ఉన్నది ఇది 5 స్థానాల తర్వాత ఉంది. 1 2 3 4 5 అంటే ఆన్సర్ ఏ. అలా చూసుకోవాలన్నమాట. ఇందులో ఇంకో మోడల్, టఫ్ ఉండే మోడల్ చూద్దాం. సేమ్ ఇదే మెథడ్, కాకపోతే కొద్దిగా టఫ్నెస్ పెంచాం. 3 1/3 + 33 1/3 + 33 1/3 అలా పెరుక్కుంటూ వెళ్ళింది. లాస్ట్లో 6 3s 1/3. ఓకే, అంటే ఈ గ్యాప్లో ఏమున్నట్టు, ఇక్కడ ఒకటి మిస్ అయింది. ఇక్కడ 4 3లు ఉన్నాయి, ఇక్కడ 3 3లు ఉన్నాయి. అంటే ఇక్కడ 5 3లు మిస్ అయ్యాయి కదా. 1 2 3 4 5 1/3 అంతే కదా, అది మిస్ అయింది. సేమ్ ఇందాకలాగే ఫస్ట్ ఈ 1/3 అన్నిటిని చేసేద్దాం. ఎన్ని 3లు ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. అంటే 6/3 అంటే ఒక 3 రెళ్ళు అంటే 2 ఉంది. ఈ 2 అలా ఉంచడం. ఇందాకలాగే ఇది 1 ఉంది, 2 3 4 5 6 ప్లస్లో మామూలు పాయింట్లు కాకుండా ప్లస్లు ఉంటే మనం ఏం చెప్పుకున్నాం, డిసెండింగ్ ఆర్డర్లో చేసుకోవాలి. డిసెండింగ్ ఆర్డర్లో కాబట్టి 6 3 18 అంటే 8 1 4 3 12 + 1 3 1 3 3 9 + 1 10 0 ఇక్కడ 1 2 3 6 7 7ను 1 3 3 అప్పుడు 370 సారీ ఇది వేయలేదు, సారీ. ఫస్ట్ 6 3 18 ఇది +2 అలా ఉంచుదాం. 6 3 18. ఓకే, 6 3 18 అయినప్పుడు ఇంకా 1 ఉంది కదా. ఇక్కడ 5 3 15 + 1 16. ఓకే, ఇక్కడ 1 1 వేసుకున్నాం. 4 3 12 అంటే 13 అంటే 3 3 వేసుకున్నాం. ఇక్కడ 1 1 వేసుకున్నాం. 3 3 9 10 అంటే 1 వేసుకున్నాం. 2 3 6 7 3 370 8 కాబట్టి 370. మన ఆన్సర్ 370 370.
ఓకే, ఇంకో లెక్క చూద్దాం, కొద్దిగా టఫ్నెస్ పెంచుదాం. కొంచెం మోడల్ మారింది. ఇప్పుడు వరకు అన్నీ కూడా ఈ స్థానాలు పెరుక్కుంటూ వెళ్ళాయి, కానీ ఇప్పుడు ఇవన్నీ సేమ్ స్థానాలే, 3 9లే. ఓకే, అయితే ఏం చేయాలి చూద్దాం. ఫస్ట్ వీటి వాల్యూ కట్టేద్దాం. ఎన్ని ఉన్నాయి? 1 2 1 2 3 4. అంటే ఇక్కడ 4/7 ఉంది, ఇక్కడ 6/7 ఉంది. అంటే 5/7 మిస్ అయింది. అంటే 9 9 9/5/7 ఇందాకలాగే అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది 1 1 ప్లస్ 2 3 3 ప్లస్ 3 6 6 ప్లస్ 4 10 10 ప్లస్ 5 15 15 ప్లస్ 5 21 21/7కి 7 కామన్గా ఉంది కాబట్టి. అంటే 3 7 1లో 7 3 21. ఓకే, ఈ 3 అలా ఉంచుదాం. ఇందాకంటే 1 2 అలా పెరుగుతూ వెళ్ళింది కాబట్టి ఏదంతా రాసుకున్నాం. మొత్తం అన్నీ ఒకటే ఉన్నాయి ఇప్పుడు కాబట్టి ఇవన్నీ 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇంటూ 6 వేసుకుంటాం. 6 9 6 9 54 4 4 5 6 9 54 59 5 6 9 59. ఓకే, అంటే ఎంత? 9 9 4 ప్లస్ 3 ఈ 3 మరి ఇందాక ఇది కట్టాం కదా, ఆ 3 అంటే ఎంత ఆన్సర్? 5 9 9 7. ఆప్షన్ సి. ఓకే, ఇందులో ఓకే ఈ మోడల్లో ఇక్కడతో ఇంకో మోడల్ చెప్పుకుందాం. ఇది ఇంకో మోడల్ అండి. 1 + 1/2 ఇంటూ 1 + 1/3 ఇంటూ 1 + 1/4 సో 1 + 1/20 ఈక్వల్ టు ఎంత? ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? 1 + 1/2 అంటే ఈ బై 1లో ఏమి లేకపోతే ఒకటి ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్ 2 ప్లస్ 1 3 అంటే 3/2. ఓకే, అలాగే సేమ్ అన్నీ గుణించేస్తాం. 3/2 ఇంటూ 3 ప్లస్ 1 4/3 ఇంటూ ఇదంతా 1/1 ప్లస్ 1/4 ఇంటూ దీంతో 4 ప్లస్ 1 5/4 సో 21/20. ఓకే, ఇందులో ఎలా కొట్టిపోతుంది మామూలు ఇందులో పోయి అంటే చూసుకుంటాం అనమాట. ఇది ఎలా పోతుంది? దీనికి పోతుంది. 3కి 3కి 4కి 4కి. ఇక్కడ 5 ఉంది అంటే దీని తర్వాత దాంట్లో కూడా 5 ఉంటుంది కదా. అంటే ఈ వేలో పోతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పోతుంది. ఓకే, అంటే దీని ముందు దాంతో ఈ 20 కూడా పోతుంది అన్నమాట. అంటే మనకు మిగిలింది ఇది. ఎప్పుడు కూడా ఇది ఇమాజిన్ చేసుకుంటూ చేయాలి ఈ మోడల్. అంటే ఇక్కడ దీని తర్వాత ఉంది కదా సో 1 అంటే దీనికి మధ్యలో చాలా ఉన్నాయి. అంటే దీని తర్వాత ఇక్కడ ఇలా పోయిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఇది నెక్స్ట్ దాంట్లో ఈ బైలో 5 ఉంటుంది పక్కగానే. ఎందుకంటే 2 3 4 5 ఇది కింద చూడండి 2 3 4 5. ఓకే, అది కూడా 3 4 5 అంటే ఇక్కడ 4 వచ్చిందంటే ఇక్కడ 4 వస్తుంది. అంటే ఇక్కడ 20 వచ్చిందంటే ఇక్కడ 20 వచ్చినట్టే. అంటే దానికి తినిపోద్ది. అంటే ఎండింగ్ ఇది కాబట్టి ఇక్కడ 21 మిగిలింది, ఇక్కడ 2 మిగిలింది. అంటే ఇప్పుడు ఎంత మిగిలింది? 21/2. 21/2 అంటే ఎంత? 10.5. ఆప్షన్ బి. కొద్దిగా దీన్ని ఇమాజిన్ చేసుకుంటూ చేయాలన్నమాట. ఓకే, ఇంకో లెక్క చూద్దాం, కన్ఫ్యూజ్ కొద్దిగా తగ్గుతుంది. దీనిలాంటిదే కాకపోతే కొంచెం మోడల్ మారింది. మైనస్లు వచ్చినా ఏదైనా వచ్చినా సేమే.
ఫస్ట్ చూసుకుందాం. 1 - 1/3 అంటే ఎలా చేస్తాం? 1 - 1/3 అంటే ఇక్కడ ఏం లేకపోతే బైలో 1 ఉన్నట్టు. 3 1 3 మైనస్ 1 1 బై ఇది ఇంటూ ఇది 3 అంటే 2/3 అలా అన్నమాట. అలాగా 2/3 ఇంటూ 3/4 ఇంటూ 4/5 సో ఏంటి ఇది కదా 98/99 ఇంటూ 99/100. ఇది కూడా ఇందాకలాగే దీనికి కొట్టిపోయింది, దీనికి పట్టుకుపోయింది. దీని తర్వాత ఇక్కడ 5 పక్కగా వస్తుంది కాబట్టి దీనికి కొట్టిపోతుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ బైలో దీని ముందు 98 ఉంటుంది, దానికి కొట్టిపోతుంది. ఈ 99 99 అంటే 100 మిగిలింది. ఇక్కడ 2 మిగిలింది అంటే 2/100. 2/100 అంటే 2 1 2 50 అంటే ఆన్సర్ 1/50 అంటే ఆప్షన్ సి అన్నమాట. వేరే మోడల్ చూద్దాం నెక్స్ట్. ఇది ఇంకో మోడల్ లెక్కండి. 1/2 + 1/6 + 1/12 + 1/20 + 1/30 + 1/42 + 1/50. ఇది ఒక ప్యాటర్న్లో ఉందండి. ఫస్ట్ మనం ఇప్పుడు కూడా లెక్కలో ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. ఈ టైప్ లెక్కల్లో చూడండి. 1 2 2 డిఫరెన్స్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 2 3 6 డిఫరెన్స్ 1 అవుతుంది. 4 3 12 అదే 3 4 12 డిఫరెన్స్ 1 అవుతుంది. 4 5 20 డిఫరెన్స్ 1 అవుతుంది. 5 6 30 డిఫరెన్స్ 1 అవుతుంది. 6 7 డిఫరెన్స్ 1 అవుతుంది. 7 8 డిఫరెన్స్ 1. 8 9 డిఫరెన్స్ 1. 9 10 డిఫరెన్స్ 1. 10 11 డిఫరెన్స్ 1. ఇలా వచ్చినప్పుడు ఈజీ. ఫస్ట్ ఎన్ని ఉన్నాయో లెక్కేసుకుంటాం. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. మొత్తం 10 ఒకట్లు ఉన్నాయి పైన. అంటే 10 రాసుకుంటాం బై 10 + 1 డైరెక్ట్ ఆన్సర్ 10/11. ఇంక ఇదే అండి షార్ట్కట్. ఇది ఆప్షన్ ఏ ఆన్సర్ 10/11. ఇంకో లెక్క చూద్దాం కొంచెం టఫ్నెస్ పెంచి. ఇదే మోడల్లో ఈ లెక్క కొంచెం డిఫరెన్స్ వచ్చిందండి. ఈ లెక్కతో కంపేర్ చేస్తే ఆ లెక్క కొంచెం మారుతుంది. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. 1/9 తప్ప మిగిలినన్నీ కూడా ఒకటే ప్యాటర్న్లో ఉన్నాయండి. ఇవి 1 × 2 డిఫరెన్స్ 1, 2 3 డిఫరెన్స్ 1, 3 4 5 4 5 5 6 6 7 7 8 8 9. ఈ 1/9 ఒకటి డిఫరెన్స్ ఉంది కాబట్టి 1/9లో రాసుకుందాం. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి లెక్కేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 ప్లస్ 8. మనం ఈ ముందు లెక్కలో ఏం చేసాం? 5 వచ్చింది ప్లస్ 1 ఎక్స్ట్రా అంటే 1/9 + 8/9 రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి 1 + 8 9. ఈ రెండు సమానమే కాబట్టి డినామినేటర్స్ రెండు సమానం కాబట్టి 9 9 1/9 1 + 8 9 అంటే దిగిపోతే 1 అంటే ఆప్షన్ ఏ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా సజెషన్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. పక్కాగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.